హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 362 పాయింట్స్ గెయిన్ అయి 81,921 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 105 పాయింట్స్ గెయిన్ అయి 25,041 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 155 పాయింట్స్ గెయిన్ అయి 51,272 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నేను మీకు నిన్నటి వీడియోలోనే ఇన్ఫార్మ్ చేశాను అండ్ అగైన్ చెప్తున్నాను, ఇవాళ రాత్రి అంటే మన రాత్రి అని కాదు, మనకి మార్నింగ్ అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్ అయింటుంది. ఆ పాయింట్ లో యుఎస్ కి సంబంధించిన 2 ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ కమలా హారిస్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు ఇద్దరి డిబేట్ ఏబీసీ న్యూస్ ఛానల్లో లైవ్ అయితే అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ డిబేట్. బికాస్ డిబేట్ లో ఒకరు తగ్గుతున్నారు, ఒకరు వీక్ అవుతున్నారు మాటల కారణంగా అనుకోండి, అక్కడున్న ప్రజలందరూ దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఓటింగ్ సరళి కూడా ఈ డిబేట్ కారణంగా ఇంపాక్ట్ అవుతుందనేలా అభిప్రాయాలు యూజువల్ గా ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ టైంలో వస్తూ ఉంటాయి. లెట్స్ సే మీరు నేను డిబేట్ పెట్టుకున్నా, ఆ డిబేట్ లో నాకంటే మీరు ఇంకా బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీకే క్లారిటీ ఉందని, మీరే మంచిగా రూల్ చేయగలరనేలా ప్రజల్లోకి అభిప్రాయాలు వెళ్తాయి. సరే, ఎవరు గెలిస్తే ఏంటి, మార్కెట్స్ కి ఏంటి సంబంధం అంటే, కమలా హారిస్ గారు కార్పొరేట్స్ రిలేటెడ్ గా, కంపెనీల రిలేటెడ్ గా, ట్యాక్స్ గురించి కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. దీని కారణంగా కమలా హారిస్ గారు గెలిస్తే స్టాక్ మార్కెట్స్ కి నెగిటివ్ అనేలా, డొనాల్డ్ ట్రంప్ గారు గెలిస్తేనే మార్కెట్స్ కి పాజిటివ్ అనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డిబేట్ లో ట్రంప్ గారికి ఎడ్జ్ వస్తుంటే యుఎస్ మార్కెట్స్ కి మంచిది, కమలా హారిస్ గారికి ఎడ్జ్ వస్తుంటే యుఎస్ మార్కెట్స్ కి టెంపరీగా, పర్మనెంట్ గా కాదు, టెంపరీగా కొంత షాక్ అయితే ఉంటుంది. బికాస్ మార్కెట్ నాకు తెలిసినంత వరకు అనలిస్టులు అందరూ కూడా ట్రంప్ గారు గెలుస్తారనేలానే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. ఒకవేళ మీరు యుఎస్ మార్కెట్స్ ని అండ్ అక్కడ ఎలక్షన్స్ ని ఫాలో అవుతుంటే, ఒకవేళ అక్కడే మీరు నివసిస్తున్న వాళ్ళైతే అక్కడ ఉంటున్న సెంటిమెంట్ ఎలా ఉంది, కమలా హారిస్ గారి సైడ్ ఉందా, ట్రంప్ గారి సైడ్ ఉందా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే యుఎస్ ఎలక్షన్స్ అంతా క్లోజ్ గా ఫాలో అవ్వను. అండ్ దీని తర్వాత వెనస్డే నైట్ మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా యుఎస్ కి సంబంధించింది అప్డేట్ అవుతుంది. అండ్ థర్స్డే మన ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఐఐపి డేటా అప్డేట్ అవుతుంది. ఇవి మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్ గానే మూవ్ అయింది కదా. బట్ నిన్నటి మార్కెట్ కి వాళ్ళ మార్కెట్ కి తేడా ఏంటంటే, నిన్న స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ పెద్ద పెరగలేదు, బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. కానీ వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ వెనక్కి వెళ్ళింది, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ స్ట్రాంగ్ గా పెరిగాయి. అండ్ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ ఫాలో తో ఇంపార్టెంట్ జోన్స్ దగ్గరకు వచ్చింది. అండ్ అదే టైంలో ప్యారలల్ టైంలో ఈ జాబ్స్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అన్సర్టనిటీ ఆల్రెడీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయి ఫాలో అవడం, తర్వాత రోజు కూడా డేటా వచ్చిన తర్వాత గ్యాప్ డౌన్ అవుతూ ఉండడం. ఎప్పుడైనా ఒక ఈవెంట్ అయిపోయాక ఆ ఈవెంట్ రిలేటెడ్ గా ముందుగా పొజిషన్స్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. కాబట్టి ఆఫ్టర్ ఈవెంట్ డేటా వీక్ గా ఉంటున్న మార్కెట్స్ అక్కడ స్టెబిలైజ్ అవడం, అప్ సైడ్ మూవడం జరుగుతుంది. ప్యారలల్ గా మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తుండడం కూడా మార్కెట్స్ ని ఫర్దర్ గా ఈ జోన్స్ బిలో వెళ్లకుండా నెగిటివ్ గా చూసే స్కోప్ ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ అండ్ ప్రైస్ యాక్షన్ అయితే క్రియేట్ చేయట్లేదని నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇవాళ మీరు గమనిస్తే ఐటీ స్పేస్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది. ప్యారలల్ గా ఫార్మా కూడా, ఐటీ ఫార్మా ఇవాళ స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి. ఫార్మా రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది, జిఎస్టీ కౌన్సిల్ మీట్ రిలేటెడ్ గా. అండ్ నిన్నటి వీడియోలో అడిగారు మన వాళ్ళు, జిఎస్టీ కౌన్సిల్ రిలేటెడ్ గా జరిగిన హైలైట్స్ ఏంటి అని. ఫ్రెండ్స్, నేను వీడియో చేసేసాక ఫైనల్ అప్డేట్స్ వచ్చాయి. అంటే ఇవాళ మార్కెట్ లో స్టాక్స్ రియాక్ట్ అయ్యేలా వచ్చాయన్నమాట. దాని గురించి ఇక్కడే మాట్లాడేస్తాను, బికాస్ అది ఓవరాల్ మార్కెట్ కి సంబంధించింది. ఇన్ఫాక్ట్ మీకు న్యూస్ లో కూడా దాని రిలేటెడ్ గా చాలా డేటా షేర్ చేస్తాను. కానీ ప్రైమరీగా మాట్లాడుకుంటే జిఎస్టీ కౌన్సిల్ లో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా జిఎస్టీని తీసేస్తారు, లేదంటే ఇప్పుడుంటున్న డబల్ డిజిట్స్ లో ఉంటున్న జిఎస్టీని కాస్త 5% కి తీసుకొస్తారు. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ వాటి వేటి రిలేటెడ్ గా ఇవాళ ఏం డెసిషన్ తీసుకోలేదు. దానికి ఒక కమిటీ వేసి దాని మీద విచారణ జరిపి ఫైనల్ గా నవంబర్ జిఎస్టీ మీటింగ్ లో దాని గురించి డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేశారు. ఫార్మా రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అండ్ కార్స్ లో యూస్ చేసే కొన్ని సీట్స్ రిలేటెడ్ గా జిఎస్టీని పెంచారు. అండ్ నామ్కిన్ అండ్ స్నాక్స్ రిలేటెడ్ గా కూడా జిఎస్టీని తగ్గించారు. కానీ మార్కెట్ అంతా దాని రిలేటెడ్ గా రాంగ్ సైడ్ అనాలిసిస్ అయితే జరుగుతున్నాయి. మొత్తం మార్కెట్ లో ఉంటున్న నామ్కిన్, స్నాక్స్ స్టాక్స్ కి బెనిఫిట్ అనేలా, ఇన్ఫాక్ట్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. బట్ దాని గురించి ఇంకొంచెం డీప్ గా వెళ్ళి చూస్తుంటే ఆల్రెడీ వాటి జిఎస్టీ 12% లోనే ఉన్నాయి. అసలు అడ్వాంటేజ్ వచ్చే కంపెనీస్ వేరే, అవి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అంతే, ఇక పెద్దగా జిఎస్టీ రిలేటెడ్ గా ఇంకా అప్డేట్స్ లో కూడా మాట్లాడుకోవడానికి మనకి ఏవీ లేవు. అండ్ గ్లోబల్ గా కూడా మాట్లాడుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా డేటా ఏం లేదు. బాండ్ ఈల్డ్స్ 3.7 దగ్గర 3.8 కి మధ్యలోనే తిరుగుతున్నాయి. అండ్ డాలర్ ఇండెక్స్ 101.65 దగ్గరే ఉంది. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 1% పెరిగింది, $72 per barrel. బట్ అది సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద చూపించేది కాదు. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, నిన్న చాలా రేర్ గా ఎఫ్ఐఎస్, డిఎస్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ గా బై చేశారు. మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గానే పెరిగాయి. ప్రాబబుల్లీ చెప్పాను కదా, షార్ట్ కవరింగ్ అయితే నిన్న మార్కెట్ లో కనిపించింది. అండ్ ఇవాళ దానికి ఫాలో అప్ అయితే కూడా కనిపించింది. అండ్ ఎఫ్ఐఎస్ మైల్డ్ గా లాంగ్స్ ని అన్వైండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నియర్లీ 66% దగ్గరగా స్టిల్ ఇంకా ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ గా లాంగ్ సైడ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ రాబోతున్న ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా మనం ఎలాంటి వ్యూ తో చూడాలి. పర్సనలీ నాకైతే మార్కెట్ అప్ సైడ్ అయినా ఆర్ కొంత రేంజ్ లోనే ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళి 24,700 బ్రేక్ అవ్వదని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ అలా జరిగిందంటే మాత్రం మార్కెట్ లో వీక్నెస్ స్టార్ట్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పటి వరకు మార్కెట్ ని మోస్ట్లీ ఎయిదర్ అయితే స్ట్రాంగ్ పాజిటివ్ గాను ఆర్ ఏదైనా
మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న హైస్ దగ్గరకు వచ్చి కొంత కన్సాలిడేట్ అయ్యి కమింగ్ టైమ్స్ లో ఒక రేంజ్ లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ 24,700 బిలో మార్కెట్ వెళ్లి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ నేనైతే నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రేపు ఎండ్ అవబోతుంది కాబట్టి దీని రిలేటెడ్ గా మీరు ఆల్రెడీ రీటైల్ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నా, ఆర్ హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నా, ఆర్ ఈవెన్ షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నా, ఎలా అప్లై చేయడంలో మీకు బెటర్ ఎడ్జ్ ఉంటుందన్నది నేను ఇప్పుడు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రీటైల్ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటుంటే ఒక్క లాట్ కి మించి వేయొద్దు. అంటే 214 షేర్స్ ఎట్ ద రేట్ 70 రూపీస్ పర్ షేర్ కి మించి వెయ్యకండి. బికాస్ దీనికి మించి మీరు ఎన్ని లాట్లు వేసినా రీటైల్ కేటగిరీలో మీకు ఎటువంటి లాభం కూడా లేదు. ఒకవేళ మీరు హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీ, బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీ. స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మీరు అప్ టు 66 లాట్స్ వరకు అప్లై చేయొచ్చు. బట్ అక్కడ కూడా మీకు పెద్ద ప్రాబబిలిటీ వర్కౌట్ అవ్వదు. అక్కడ కూడా మీరు హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేద్దాం అనుకుంటే కూడా 14 లాట్స్ లెక్కనే ఆన్ లాటరీ బేసిస్ తో అనుకుంటే మల్టిపుల్ పాన్ కార్డ్స్ ని యూస్ చేసి స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీలో 14 లాట్స్ లెక్కన అప్లై చేయండి. నియర్లీ 2,09,720 రూపీస్ దగ్గరగా 14 లాట్స్ దగ్గరగా మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో అయితే మినిమం 67 లాట్స్ నుంచి మీరు అప్లై చేయాలి కాబట్టి అక్కడితో అప్లై చేసి మల్టిపుల్ పాన్ కార్డ్స్ ఉంటే అక్కడ కూడా లార్జ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో 67 లాట్స్ లెక్కన వేసుకుంటూ వెళ్ళడం బెటర్. అండ్ మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో వస్తారా రారా అన్నదానికి మీకు తెలుసుకోవాల్సింది 30 నాటికి, ఆగస్టు 30 నాటికి బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ మీ డీమ్యాట్ అకౌంట్ లో ఉంటే అప్పుడు మాత్రమే మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో ఎలిజిబుల్ అవుతారు. అంటే దాని అర్థం మీరు ఆగస్టు 29th అయినా ఆర్ దానికి ముందైనా ఆ స్టాక్స్ ని కొనుండాలి. దాని తర్వాత కొనుంటే అంటే ఆగస్టు 30 ఆర్ దాని తర్వాత కొనుంటే మీరు ఎలిజిబుల్ అవ్వరు. మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మీకు ఇలా మెయిల్ కూడా వచ్చుంటుంది, మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయడానికి మీరు ఎలిజిబుల్ అని. ఈవెన్ మెయిల్ రాకపోయినా 29th కి ఆర్ దానికి ముందు మీరు కొనున్నా ఎలిజిబుల్ అన్న విషయం గుర్తుంచుకోండి. అండ్ ఫైనలీ మీరు రీటైల్ కేటగిరీలో అప్లై చేస్తూ అక్కడ ఒక లాట్ అప్లై చేస్తూ షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా 2 lakhs వరకు మీరు అప్లై చేయొచ్చు అనేది గుర్తుంచుకోవాలి. అండ్ షేర్ హోల్డర్ కేటగిరీలో మీరు అప్లై చేస్తూ హెచ్ఎన్ఐ కేటగిరీలో కూడా మీరు అప్లై చేయొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే మీకు ఆ ఆప్షన్ కూడా ఎలిజిబిలిటీలోకి వస్తుంది. బట్ మోస్ట్లీ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు కాబట్టి షేర్ హోల్డర్ ప్లస్ రెగ్యులర్ ఆర్ రీటైల్ ఆర్ షేర్ హోల్డర్ ప్లస్ హెచ్ఎన్ఐ ఈ ఆప్షన్స్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ ఆప్షన్ ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీ దగ్గర ఉంటున్న ఇర్రెగ్యులర్ పీపీఎఫ్ అకౌంట్స్ ని క్లోజ్ చేసుకొని ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనో మ్యూచువల్ ఫండ్స్ లోనో పెట్టుకోవడం బెటర్ గా కనిపిస్తుంది. బికాస్ ఇర్రెగ్యులర్ గా ఉంటున్న పీపీఎఫ్ అకౌంట్స్ రిలేటెడ్ గా రూల్స్ మారాయి. అవి అక్టోబర్ 1st నుంచి అమల్లోకి వస్తాయనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇర్రెగ్యులర్ అకౌంట్స్ అంటే ఏంటి? ఒక మెయిన్ అకౌంట్ కాకుండా ఇంకొక 2-3 అకౌంట్స్ ఒకవేళ మైనర్స్ కనో లేకపోతే ఆ పర్సన్ కే ఇంకొక 2-3 పీపీఎఫ్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవడం ఇర్రెగ్యులర్ అకౌంట్స్ కిందకు వస్తుంది. ఇన్ఫాక్ట్ మినిమం అమౌంట్ ని పీపీఎఫ్ లో డిపాజిట్ చేయకపోతున్నా అది కూడా ఇర్రెగ్యులర్ అకౌంట్స్ కిందకు వస్తుందని ఎలా చెప్తున్నారు. సో ఎలా జరుగుతుందంటే పేరెంట్స్ వాళ్ళ అండర్ లో పిల్లలకి మైనర్ అకౌంట్ ని ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద 1,50,000 పిల్లల పేరు మీద కూడా 1,50,000 వేసేస్తే సంవత్సరానికి దానిపైన ఈ పీపీఎఫ్ లో ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ అంతా వర్కౌట్ అవుతుందనేలా భావించి ఇలా మల్టిపుల్ అకౌంట్స్ ని వాళ్ళ పిల్లల పేరుతో మైనర్లుగా ఉంటున్న వాళ్ళ పిల్లల పేరుతో ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారని ఇవి గుర్తించిన గవర్నమెంట్ ఎవరైతే మైనర్ పేర్ల మీద కూడా అకౌంట్ లో ఓపెన్ చేసి దాని మీద కూడా పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ రేట్ తోనే ఇంట్రెస్ట్ ఇస్తాం కానీ పీపీఎఫ్ రేట్ తో ఇంట్రెస్ట్ ఇవ్వమని. 4% ఇంట్రెస్టే వాళ్ళకి వస్తుంది కానీ 7.1% పర్ యానం అండ్ ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి మైనర్స్ కి రావని. మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వాళ్ళు 18 years వచ్చేంత వరకు మేము పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ గా ఉంటున్న వడ్డీనే ఇస్తాం. దాని తర్వాత అది మెయిన్ పీపీఎఫ్ అకౌంట్ గా క్రియేట్ అవుతుంది. అప్పుడు కావాలంటే ఆ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళ ఇండివిజువల్ గా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పీపీఎఫ్ వడ్డీ ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. కానీ పేరెంట్స్ తమ అండర్ లో 1.5 లక్ష వేసి పిల్లల అండర్ లో ఇంకొక 1.5 లక్ష వేయడం పీపీఎఫ్ రిలేటెడ్ గా ఉన్న బెనిఫిట్స్ ఒక మెయిన్ అకౌంట్ కే వస్తుంది కానీ వాళ్ళ పిల్లల అకౌంట్ కి రాదనేలా క్లియర్ గా అప్డేట్స్ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు అలా చేస్తూ ఉంటే మీ పిల్లల పేర్ల మీద కానీ ఒకవేళ మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ పేర్ల మీద కూడా వేస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయనేలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గుర్తుంచుకోండి మీ అకౌంట్ లో చేస్తున్న 1,50,000 మాత్రమే బెనిఫిట్ ఉంది. మీ పిల్లల పేర్ల మీద చేస్తున్న వాటికి పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ గా ఇస్తున్న బెనిఫిట్ సేవింగ్స్ అకౌంట్ లో ఇస్తున్న బెనిఫిట్ 4% రేటే ఇస్తానంటున్నారు. కాబట్టి దానికి బదులు ఇంకే ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఆర్ ఇంకే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఇలా వేటిలో అయినా ఇతర వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఇంకా బెటర్ ఆప్షన్. ఇవైతే ఎవరైనా ఇర్రెగ్యులర్ అకౌంట్స్ ఉంటే మాత్రం క్లోజ్ చేయడం బెటర్, దాన్ని మళ్ళీ ఫర్దర్ గా కంటిన్యూ చేయడం కంటే. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా
అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తమిళనాడులో స్టార్ట్ చేస్తారనేలా ప్రీవియస్ గా చాలా టైం బ్యాక్ నుంచి అప్డేట్ ఉంది. బట్ ఇప్పుడు అక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ అంటే సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారీ కమర్షియల్ గా స్టార్ట్ అయిందనేలా టాటా పవర్ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్స్ అయితే చేశారు. అండ్ వీళ్ళు షేర్ చేస్తున్న డేటాను ఒకసారి గమనించండి. ప్రెసెంట్ 2 గిగావాట్ దగ్గరగా కెపాసిటీ ఉందంట సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారు చేయడానికి. ఇంకొక 4 to 6 వీక్స్ లో ఇంకొక 2 గిగావాట్ దగ్గరగా కెపాసిటీ వచ్చి యాడ్ అవుతుందంట. అండ్ టోటలీ ప్లాంట్ రిలేటెడ్ గా 4,300 crore దగ్గరగా ఫర్దర్ గా కూడా ఖర్చు పెడుతూ ఈ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా బిజినెస్ లో గ్రో అవ్వాలనుకుంటున్నట్లు టాటా పవర్ వాళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీన్ని ఒక్కసారి గవర్నమెంట్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ తో ఒక్కసారి ఇంటర్ కనెక్ట్ చేసి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమని చెప్పారు, సోలార్ రిలేటెడ్ గా చాలా ఇళ్ల పైన సోలార్ రిలేటెడ్ గా ప్యానల్స్ తీసుకొచ్చి చాలా ఇళ్లకి అసలు ఎలక్ట్రిసిటీ బిల్లే రాకుండా ఇంకా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే విధంగా పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు కదా. ఇన్ఫాక్ట్ సోలార్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి దీన్ని ప్రాపర్ గా క్యాపిటలైజ్ చేసుకోవడానికి బిజినెస్ గా మార్చుకోవడానికి టాటా పవర్ వాళ్ళు చాలా నెలల క్రితం నుంచే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఆ వేలోనే వెళ్తూ సోలార్ రిలేటెడ్ గా ఇండియాలో ఉంటున్న ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడానికి టాటా పవర్ వాళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అందులో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ అనే 64% వాటా ఉంది. దానికి సంబంధించి ఇంకొక 10% వాటాని పెంచుకోబోతున్నారు. ఫ్రాపోర్ట్ ఏజీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక అడిషనల్ 10% వాటా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా కొంటూ టోటల్ గా వీళ్ళ వాటాని 74% కి పెంచుకుంటున్నారని, అడిషనల్ గా ఈ 10% వాటా కొనడానికి $126 million ఖర్చు అయిందని. సరే, వీళ్ళ దగ్గర జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి 74% వాటా ఉంది. మిగిలిన 26% వాటా ఎవరి దగ్గర ఉంది, ఏఏఐ వాళ్ళ దగ్గర, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. వాళ్ళ దగ్గర రిమైనింగ్ 26% వాటా ఉంది. స్లోగా ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు కంట్రోల్ నైతే మెజారిటీగా తీసేసుకుంటున్నట్టు. నెక్స్ట్, హీరో మోటో షేర్స్ కొన్న వాళ్ళకి కొనాలనుకుంటున్న వాళ్ళకి నిన్నటి వీడియోలో షేర్ చేసిన ఇంపార్టెంట్ డేటా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏథర్ ఎనర్జీ వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, ఏథర్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మార్కెట్ లో ఉంది, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ. ఏథర్ ఎనర్జీ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్. దీంట్లో హీరో మోటో కాప్ వాళ్ళకి ఆల్మోస్ట్ 37 to 40% దగ్గరగా వాటా ఉంది ఆల్రెడీ. అండ్ వాళ్ళు ఈ ఐపీఓలో ఎటువంటిది సెల్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్ లో కూడా రైట్స్ లో కానివ్వండి అండ్ ఎప్పుడు ఫండ్ రైజింగ్ ఉంటున్న ఏథర్ ఎనర్జీ వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అవసరమైనా వీళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చి స్టాక్స్ ని కొనుక్కుంటూ పెంచుకుంటూనే ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టే సార్ ఐపీఓలో కూడా ఏం సెల్ చేయట్లేదు వాళ్ళు. ఈ కో ఫౌండర్స్ కానివ్వండి, లైక్ కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళు, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అండ్ ఫ్లిప్కార్ట్ ని స్టార్ట్ చేసిన బినీ బన్సాల్ గారు, వాళ్ళకి సంబంధించిన కొంత వాటాను సెల్ చేసుకుంటున్నారు. ఇక నా పాయింట్ అంతా కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీ రిలేటెడ్ గా, ఏథర్ ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళు ప్రైస్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి మార్కెట్ లో ఉంటున్న బజ్ దగ్గర వరకు అండ్ లిస్ట్ అవుతున్నప్పుడు వస్తున్న లిస్టింగ్ గెయిన్స్ మొత్తం కూడా హీరో మోటో కాప్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ అయితే చేస్తుంది కొంతవరకు. ఎస్, చాలా చిన్న కంపెనీ ఏథర్ ఎనర్జీ. అది ఒకవేళ 100% లిస్టింగ్ గెయిన్స్ తో అయిపోయినా హీరో మోటో కాప్ ఏం 5% 10% పెరిగే రేంజ్ లేదు. కానీ లాజికల్ గా నెంబర్స్ ప్రకారం చూస్తే, బట్ మార్కెట్ సెంటిమెంట్ లైక్ హీరో మోటో కాప్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఐపీఓ మంచిగా లిస్ట్ అవుతుంది, వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. తీసిస్తే ఎవరైనా ఏదైనా ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తున్నారు, మార్కెట్ లో బస్ క్రియేట్ అవుతున్నా, అది హీరో మోటో కాప్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని చూపించచ్చు. సో టెంపరీగా ఈ ఐపీఓ లిస్ట్ అయ్యేంత వరకు కూడా, రీసెంట్ గా మీరు గమనించుంటారు, బజాజ్ హౌసింగ్ వాళ్ళు ఐపీఓ వస్తుంటే బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఈ రెండు స్టాక్స్ కూడా 7-8% దగ్గరగా పెరిగాయి. ఇంకా 10% దగ్గరగా కూడా పెరిగాయి. బట్ అంత పెద్ద ఐపీఓ అయితే కాదు. అది ఆల్మోస్ట్ 90,000 crore ఏఎం ని మేనేజ్ చేస్తున్న కంపెనీ, పెద్ద కంపెనీ. ఏథర్ ఎనర్జీ అలా కాదు. రీసెంట్ వాల్యుయేషన్స్ అయితే ఒక 5,000 crore అరౌండ్ ఉంటుంది కంపెనీ అనేలా చెప్తున్నాయి. కాబట్టి చిన్న కంపెనీ, బట్ ఐపీఓ వస్తుంది కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ 37 to 40% వాటాని హోల్డ్ చేస్తున్న హీరో మోటో కాప్ రిలేటెడ్ గా కూడా ప్రాబబ్లీ ఆ ఇంపాక్ట్ కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఐపీఓ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నిన్నటి వీడియోలో షేర్ చేశాను. టైమ్ లైన్ కూడా ఉంటుంది మీకు అక్కడ. జస్ట్ అలా క్లిక్ చేసి ఆ టైమ్ లైన్ ఒకసారి గమనించి ఐపీఓ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని నిన్నటి వీడియోలో చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్స్ లైక్ బికాజీ ఫుడ్స్ కానీ, గోపాల్ స్నాక్స్ కానీ స్ట్రాంగ్ గా ఇవాళ పెరిగాయి కదా. అండ్ దీని బ్యాక్ ఉంటున్న రీజన్ కూడా జిఎస్టీ వాళ్ళు ఈ సేవరీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా 18% జిఎస్టీని 12% జిఎస్టీ చేశారనేలా మనకి డేటా ఏదైతే కనిపిస్తుందో, అది ఇన్ఫాక్ట్ రియాలిటీలో ఈ స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఏం క్రియేట్ చేయదు. ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ చిప్స్, భుజియాస్ అండ్ స్నాక్స్ ఏవైతే వీళ్ళు సెల్ చేస్తున్నారో అవన్నీ కూడా 12% జిఎస్టీలోనే ఉన్నాయి. మరి ఇప్పుడు తగ్గించింది ఏంటి, 18% నుంచి 12% కి చేశారంటున్నారు. మరి దాని సంగతి ఏంటి అంటే, ఎక్స్ట్రూడెడ్ నామ్కిన్ స్నాక్స్ అనమాట. లైక్ కుర్కురే వాళ్ళు తయారు చేస్తుంటారా, అండ్ కొన్ని చీజ్ పఫ్స్ అని ఒక డిఫరెంట్ కేటగిరీ ఉంటాయి వాటికి. అవి మీకు కొంచెం లావుగా ఉంటున్నట్లు, నోట్లో వేసుకోగానే అవి చాలా చిన్నదైపోతున్నట్లు అట్లా ఉంటుంటాయి అన్నమాట. ఈ భుజియాలు లేకపోతే చిప్స్ అలాంటివి కాదవి. మీరు కుర్కురేని చూస్తుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ కేటగిరీలో
ఉంటున్న వాటి రిలేటెడ్ గా వాటిల్ని ఎక్స్ట్రూడెడ్ నామ్కిన్ స్నాక్స్ అంటారు. వాటి రిలేటెడ్ గా ఉంటున్న వాటిల్లోనే 18% GST ఉండేది, దాన్ని 12% కి మార్చారు అంతే. సో ఈ గోపాల్ స్నాక్స్ కానీ లేకపోతే బికాజీ కానీ రియల్ టైమ్ లో ఏ అడ్వాంటేజ్ లేదు దీని కారణంగా, కానీ మార్కెట్ లో అంతా కూడా ఎటువంటి స్పెక్యులేషన్ వెళ్ళింది. ఈ భుజియాస్ రిలేటెడ్ గా మనకి తగ్గపోతుంది, నామ్కిన్స్ ఈ స్నాక్స్ అన్ని కూడా తగ్గపోతున్నాయి అనేసరికి ఇవాళ గోపాల్ స్నాక్స్ అండ్ బికాజీ ఇంట్రాడే సెషన్స్ లో పెరిగాయి. మరి ఇప్పుడు మార్చిన GST కారణంగా ఏ స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే లిస్టెడ్ ప్లేయర్స్ లో చూస్తే బ్రిటానియా చూడొచ్చు. అన్లిస్టెడ్ స్పేస్ లో అయితే కురుకురేక్ మాత్రం అడ్వాంటేజ్ ఉంది, కానీ మిగిలిన ఏ కంపెనీస్ కూడా ఈ GST చేంజ్ కారణంగా పెద్ద అడ్వాంటేజ్ లేదు. నెక్స్ట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఏస్ గురించి వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 99 ఫోర్క్ లిఫ్ట్స్ రిలేటెడ్ గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకీ ఫోర్క్ లిఫ్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్క్ లిఫ్ట్స్. ఇది డిఫెన్స్ లో కూడా యూజ్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళ వేర్ హౌసెస్ లో కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వస్తువులు తీసుకువెళ్తున్నప్పుడు కానీ వీటి యూసేజ్ ఉంటుంది కాబట్టి వీటి రిలేటెడ్ గా 99 ఫోర్క్ లిఫ్ట్స్ ఆర్డర్స్ వీళ్ళకి లభించాయని ఇలా ఎక్స్చేంజెస్ చెప్తుండడం కూడా స్టాక్ వాళ్ళ పాజిటివ్ లో ఎండ్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ గా చూడొచ్చు. నెక్స్ట్ HG ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే వాళ్ళ దగ్గర నుంచి 781 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్. అండ్ ఈ రోడ్ ప్రాజెక్ట్ గుజరాత్ లో కన్స్ట్రక్ట్ చేయబోతున్న ఈ రోడ్ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ 2.5 years లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని ఇలా HG ఇన్ఫ్రా వాళ్ళు అప్డేట్ చేస్తూ టోటల్ వాళ్ళ ఆర్డర్ బుక్ ఈ Q1 FY25 నాటికి ఎండింగ్ నాటికి 15,640 crore దగ్గరగా ఉందని ఇలా అప్డేట్స్ చేశారు. ఒక మంచి ఆర్డర్ అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ రిలేటెడ్ గా వీళ్ళు డేటాను షేర్ చేస్తుండడం స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. అండ్ అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకు కూడా 2 గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆర్డర్స్ గూర్గాన్ దగ్గర నుంచి లభించాయని, అండ్ ఈ 2 గ్రూప్ హౌసింగ్ రిలేటెడ్ గా దొరికిన ప్రాజెక్ట్స్ విలువ 1144 crores ఒకటి, ఇంకొకటి 163 crores అని. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ 13,140 crores దగ్గరగా ఉందని. అండ్ FY25 రిలేటెడ్ గా వాళ్ళు ఏదైతే ఆర్డర్ బుక్ ఉంటుందని ఇలా చెప్పారు, ఇన్ఫ్లోస్ ఉంటాయని చెప్పారు, దానికి అడిషనల్ గా ఇంకొక 2,000 to 3,500 crores పెంచుతున్నారని ఇలా. అంటే ఇప్పుడు మంచి ఆర్డర్స్ వచ్చాయి మాకు రెండు, ఇంకా మా ఆర్డర్ బుక్ రిలేటెడ్ గా ఇన్ఫ్లోస్ గతంలో చెప్పిన దానికంటే ఇంకొక 3,500 crores వరకు పెరుగుతుంది అనుకోండి అని ఇలా పాజిటివ్ గా కామెంట్ చేస్తుండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ కి మెయిన్ రీజన్. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించారంటే మినిస్టర్ పీయూష్ గోయల్ గారు కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా తను మినిస్టర్, తను HP కి సంబంధించిన MD అయిన ఇస్పితా గారితో అండ్ డిక్సాన్ చైర్మన్ అయిన సునీల్ గారితో మీట్ అవుతున్నట్లు మీకు కనిపిస్తుంది కదా. దీనికి ప్రధానమైన కారణం డిక్సాన్ వాళ్ళు అండ్ HP వాళ్ళు ఒక MOU ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా డిక్సాన్ వాళ్ళు HP వాళ్ళకి సంబంధించిన పర్సనల్ కంప్యూటర్స్ ని ఆల్ ఇన్ వన్ సిస్టమ్స్ ని వాళ్ళకి సంబంధించిన చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను తయారు చేస్తారనేలా HP వాళ్ళ కోసం డిక్సాన్ టెక్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఒక ఇంట్రెస్టింగ్ MOU HP వాళ్ళ దగ్గర నుంచి డిక్సాన్ వాళ్ళకి దొరికింది. అంటే వీళ్ళకి కాదు, డైరెక్ట్ గా వీళ్ళ సబ్సిడరీకి దొరికింది. సో నోట్ బుక్స్, డెస్క్ టాప్స్, ఆల్ ఇన్ వన్ పీసీస్, ఇకపై HP వాళ్ళకి సంబంధించినవి డిక్సాన్ వాళ్ళు కూడా తయారు చేయడంలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా అయితే ఉంటారు. అండ్ ఫార్మా కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ రిలేటెడ్ గా GST ని 12% నుంచి 5% కి రెడ్యూస్ చేశారు. అందులో ఎవరెవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే 4 drugs ఉన్నాయి కొంచెం కాంప్లెక్స్ పేరులతో, సో ఈ 4 drugs రిలేటెడ్ గా ఎవరెవరు మ్యానుఫ్యాక్చరర్స్ కి దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుందని చూస్తున్నప్పుడు అబౌట్ ఇండియా, జైడస్ లైఫ్ సైన్సెస్, ఆల్కెమ్ లాబొరేటరీస్, సిప్లా, బయోకాన్ అండ్ ఆస్ట్రాజెనికా ఫార్మా రిలేటెడ్ గా ఈ స్టాక్స్ కి రిలేషన్ ఉంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు September 13 వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి మల్టిపుల్ అక్విజిషన్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు ఎవరిని అక్వైర్ చేయబోతున్నారు, ఏంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నది September 13 మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ ఫెసిలిటీ మేనేజ్మెంట్ డివిజన్ ని వీళ్ళు SMS ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ సర్వీసెస్ వాళ్ళకి సెల్ చేస్తున్నట్టు. యాక్చువల్లీ ఈ ఫెసిలిటీ మేనేజ్మెంట్ డివిజన్ కి ఆఫీస్ కేర్ అని ఒక పేరు ఉండేది. ఈ బిజినెస్ ని ఈ SMS ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ సర్వీసెస్ వాళ్ళకి సెల్ చేస్తూ ఈ నాన్ కోర్ బిజినెస్ ని సెల్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 27 crore దగ్గరగా రైస్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 215 crore విలువ చేసే సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ఆర్డర్ ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లభించిందని వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ IREDA గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నేపాల్ లో ఒక బిగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా MOU ని SJVN వాళ్ళతో అండ్ GMR వాళ్ళతో కుదుర్చుకుంటున్నారని, ఇందులో భాగంగా 900 మెగావాట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని నేపాల్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ SJVN వాళ్ళు అండ్ GMR వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇంకొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఎంటైర్ ప్రాజెక్ట్ లో SJVN వాళ్ళకి 34% వాటా ఉంటుంది అండ్ GMR వాళ్ళకి 34% వాటా ఉంటుంది. IREDA వాళ్ళకి 5% వాటా ఉంటుంది అండ్ బ్యాలెన్స్ నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక కాస్ట్
1100 crores అంటున్నారు. అందులో 70% డెట్ అండ్ 30% ఈక్విటీ ద్వారా ఈ ప్రాజెక్ట్ ని ఫండ్ చేస్తారని SJVN వాళ్ళు IRDA రిలేటెడ్ గా ఉంటున్న ఈ అప్డేట్స్ ని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ నియోజన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వచ్చింది నెగిటివ్ అప్డేట్ లా కనిపిస్తుంది, బట్ స్టాక్ ఏమో స్ట్రాంగ్ గా పాజిటివ్ లో క్లోజ్ అయింది. వీళ్ళకి సంబంధించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కేతన్ వ్యాస్ గారు సెప్టెంబర్ 11th నుంచి రిజైన్ చేస్తున్నట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ వెళ్తున్నాయి. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ బట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 5% దగ్గరగా పెరిగింది. ఈవీ బ్యాటరీస్ రిలేటెడ్ గా వీళ్ళు ఎలై కెమిస్ట్రీ రిలేటెడ్ గా కూడా ఈవీ బ్యాటరీస్ బిజినెస్ గ్రోత్ లో వీళ్ళు కూడా పాలు పంచుకుంటారు, దాంట్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారనేలా కూడా గతంలో వీళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ ఉన్నాయి. బికాస్ ఈవీ బ్యాటరీ రిలేటెడ్ గా ఈవీ స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ గా ఉన్న కెమికల్ స్టాక్స్ కూడా డిపెండింగ్ అపాన్ దేర్ కెమిస్ట్రీస్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈవీ స్టాక్స్ గురించి ఉంటున్నప్పుడు ఈ స్టాక్ గురించి కూడా మోస్ట్లీ డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ ఫైనలీ ఇవాళ వచ్చింది అయితే నెగిటివ్ అప్డేట్, బట్ స్టాక్ మాత్రం 5% దగ్గరగా పాజిటివ్ ఎండ్ అయింది. నెక్స్ట్ టాటా స్టీల్ వాళ్ళకి యూకే వాళ్ళ దగ్గర నుంచి £500 మిలియన్ గ్రాంట్ లభించనుందనేలా. బికాస్ అక్కడ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా ఒక పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఆల్మోస్ట్ 1.2 బిలియన్ దగ్గరగా పౌండ్స్ అక్కడ ఉన్న స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ ఇచ్చి వాళ్ళని ప్రెసెంట్ యూజ్ చేస్తున్న బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఈ గ్రీన్ స్టీల్ మేకింగ్ రిలేటెడ్ గా లైక్ ఎన్విరాన్మెంట్ కి డిస్టర్బెన్స్ క్రియేట్ కాకుండా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఉంటున్న వేస్ కి గ్రీన్ సైడ్ కి మూవ్ చేయడానికి వాళ్ళకయ్యే ఖర్చు, బికాస్ ట్రాన్సిషన్ ఒక్క దగ్గర నుంచి ఇంకొకలా అవ్వాలంటే ఖర్చు అవుతుంది కదా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా చేంజ్ చేయడానికి, దానికయ్యే ఖర్చులు ఆ లాస్ ఏదైతే ఉందో అందుకే గవర్నమెంట్ కూడా గ్రాంట్ ఇవ్వాలనుకుంటుందని ఇలా వస్తున్న అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ కొంత పాజిటివ్ గా ఇంపాక్ట్ అయితే చేశాయి. బట్ ఫైనలీ ఇది నిజంగా వస్తుందో లేదో చూడాలి. ఇదైతే ప్రెసెంట్ BBC వాళ్ళ రిపోర్ట్స్ మాత్రమే, వస్తే మాత్రం అది టాటా స్టీల్ కి అడ్వాంటేజే. నెక్స్ట్ SCPC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి బీహార్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇరిగేషన్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రాజెక్ట్స్ కి మెటీరియల్ సప్లై చేయడానికి 183 crore ఆర్డర్ లభించిందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ SCPC వాళ్ళు ఏం చేస్తారు? ఇది యాక్చువల్లీ శ్రీరామ్ EPC కంపెనీ. వీళ్ళు EPC కాంట్రాక్ట్స్ ని చేస్తూ ఉంటారు. వాటర్, మెటలర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్స్ లో EPC ప్రాజెక్ట్స్ ని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డిజైన్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ ఈ సెగ్మెంట్స్ లో వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇవాళ దివీ స్టాక్ స్ట్రాంగ్ గా గెయిన్ అయినట్లు కనిపిస్తుంది కదా. దీని బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ US హౌస్ అంటే US గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక బిల్ పాస్ అయిందని, ఆ బిల్ కారణంగా చైనాలో ఉంటున్న కొన్ని బయోటెక్ కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారనేలా. ఎవరెవరు? ఈ US లో ఉంటున్న ఏ కంపెనీస్ కూడా చైనీస్ కంపెనీస్ తో టైఅప్ అవ్వకూడదు ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండేసరికి ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పర్టికులర్ గా ఈ చైనీస్ బయోటెక్ కంపెనీస్ ని ఒకవేళ బ్లాక్ లిస్ట్ లో పెడితే అడ్వాంటేజ్ కంపెనీస్ లో స్ట్రాంగ్ కెపాసిటీస్ తో ఆల్రెడీ రెడీగా ఉంటున్న దివీస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. బట్ పర్సనల్ గా నాకు ఆ చైనీస్ బయోటెక్ కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ చేస్తే దివీస్ ల్యాబ్స్ కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందనే దాని మీద అయితే ఇంకొంచెం క్లారిటీ రావాలి. అంటే అక్కడ ఏం బిజినెస్ ని బ్లాక్ లిస్ట్ చేస్తున్నారో అది దివీస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఎడ్జ్ ఉందని, దీనికి ఇంకొంచెం టైం పడుతుంది. బికాస్ ఆ చైనీస్ బయోటెక్ కంపెనీస్, దివీస్ ల్యాబ్స్ ఈ రెండింటికి ఒక్కసారి కోరిలేషన్ చూసుకోవడానికి అది నా క్లారిఫికేషన్ రాగానే మీకు కూడా అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో ఉంటున్న అప్డేట్స్ అంతా కూడా CDMO వర్క్ ఇప్పుడు చైనా రిలేటెడ్ గా ఎక్కువగా ఉంటుంది. US రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ ఇప్పుడు అవి ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి మూవ్ అవుతాయి. సో దట్ దివీస్ వాళ్ళు కూడా CDMO ప్లేయరే కదా, కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ లో ఉంటారు కదా, అలా వీళ్ళకి కూడా ఎడ్జ్ ఉంటుందనేలా మార్కెట్ అయితే అనుకుంటుంది. బట్ ఇంకొంచెం డీటెయిల్డ్ గా అసలు అక్కడ ఏ బిజినెస్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇక్కడ బ్రాడ్ గా CDMO కాకుండా బయోటెక్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇండియాలో ఉంటున్న కంపెనీస్ కి ఎలాంటి ఎడ్జ్ ఉంటుంది అనేది, అక్కడ ఏ బిజినెస్ పోతుందో తెలిస్తేనే కదా ఇక్కడ అలాంటి బిజినెస్ చేస్తున్న ఇండియన్ కంపెనీస్ కి ఎడ్జ్ ఉంటుందని అర్థం అవడం. సో కాబట్టి దీని మీద ఇంకొంచెం నేను వర్క్ చేశాక ఫర్దర్ డీటెయిల్స్ ని కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. నెక్స్ట్ జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో టైఅప్ అయి ఛానల్ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా బిజినెస్ ని HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చే డబ్బుల్లో నియర్లీ 40% దగ్గరగా ఆగస్ట్ లో వచ్చిన డబ్బుల్లో ఫాల్ కనిపిస్తుందనేలా హెడ్లైన్స్ అయితే మనకు కనిపిస్తాయి. కానీ అది ఈక్విటీలో వస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లో ఫాల్ రాలేదు, డెట్ రిలేటెడ్ గా వస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లో ఫాల్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈక్విటీ రిలేటెడ్ గా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ లో 3% దగ్గరగా రైజ్ కనిపించింది. అండ్ ఇది ఇంపార్టెంట్, SIP కాంట్రిబ్యూషన్ జూలైలో వచ్చిన SIP కాంట్రిబ్యూషన్ 23,322 అయితే అదే యాక్చువల్ గా దానికి ముందుంటున్న మంత్ 21,262 కంటే జూన్ మంత్ కంటే చాలా ఎక్కువ వచ్చింది. అది సస్టైన్ అవ్వదేమో అనుకుంటే ఆగస్టు మంత్ లో ఏకంగా జూలైలో వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా 23,547 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో రీటైలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఇన్ఫాక్ట్ చాలా మంది బిగ్ ఇన్వెస్టర్స్ కి ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి కూడా ఇంత పెద్ద మొత్తంలో రీటైలర్స్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంచెం అన్కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వాల్యుయేషన్స్ చూసుకోకుండా ఏ స్టాక్స్ లో పడితే ఆ స్టాక్స్ లో మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ద్వారాను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని. బికాస్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టినా వాళ్ళ మొత్తాన్ని క్యాష్ లో ఉంచలేరు. మార్కెట్ పడ్డా కొందాంలే లేకపోతే వాల్యూ చూసుకుందాంలే అని చాలా వరకు వస్తున్న క్యాష్ ని వాల్యుయేషన్ ఎలా ఉన్నా సరే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. కాబట్టి కొన్ని సందర్భాలు
సందర్భాల్లో టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది మార్కెట్ అనుకున్నప్పుడు ఫ్లోస్ నే ఆపేస్తాయి. ఆ టైంలో వచ్చిన ఫ్లోస్ తో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎందుకు ఓవరాల్ రిటర్న్ ని దెబ్బ తీసుకోవడం అని ఫ్లోస్ నే ఆపేస్తాయి చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్. డైరెక్ట్ గా త్రూ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో కూడా రీటైలర్స్ ఒక బులిష్నెస్ మార్కెట్ లో ఇంత ఉండడం కరెక్ట్ కాదని ఇలా చెప్తున్నారు. బట్ వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి కూడా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఇండెక్స్ లెవెల్స్ లోనే 20-30 ఈవెన్ ఒక ప్రామినెంట్ మ్యూచువల్ ఫండ్ ప్లేయర్ చెప్పిన దగ్గర నుంచి అయితే అంటే ఇక్కడ నుంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ క్రాష్ అవుతాయని చెప్పిన దగ్గర నుంచి అయితే ఏకంగా 50% దగ్గరగా పెరిగాయి. మరి చూడాలి ఇవన్నీ కూడా గతంలో ఉంటున్న వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రీటైలర్స్ సైకాలజీని అండ్ నెక్స్ట్ జరగబోయే సినారియోస్ ని ఎవాల్యుయేట్ చేయడంలో అయితే ప్రాపర్ గా ఉన్నట్లయితే ప్రెసెంట్ కనిపించట్లేదు. ఏ మంత్ కా మంత్ రీటైలర్స్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా మనీస్ ని ఇన్ఫ్లో కి తీసుకువెళ్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఐటీఐ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టెలికాం ఎక్విప్మెంట్ అండ్ దాని రిలేటెడ్ గా ఉంటున్న చిన్న చిన్న సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళ రిలేటెడ్ గా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళకి బీహార్ లో సోలార్ స్ట్రీట్ లైట్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 300 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 28,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ, అది కూడా ఇవాళ పెరిగిన తర్వాత దానికి నియర్లీ 300 crore దగ్గరగా ఆర్డర్ వచ్చిందండం స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు ఈ వెహికల్ ప్రైజెస్ ని వేరియస్ మోడల్స్ కి కట్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. పంచ్ ఈవీ ప్రైస్ నియర్లీ 1.2 lakh కట్ చేస్తున్నారని, నెక్సాన్ ఈవీ ప్రైస్ నియర్లీ 3 lakh దగ్గరగా కట్ చేస్తున్నారని, అండ్ టియాగో ఈవీ వెహికల్ ప్రైస్ ని 40,000 వరకు కట్ చేస్తున్నారని ఇలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది వోడాఫోన్ ఐడియాకి సంబంధించిన ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లా గారు 1.86 crore షేర్స్ ని 13 రూపీ 38 పైస్ పర్ షేర్ లో కొంటున్నట్లు, అండ్ అలాగే పిలాని ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వాళ్ళు 30 lakh షేర్స్ ని 13 రూపీ 41 రూపీస్ పర్ షేర్ లో కొంటున్నట్లు ఇన్ఫాక్ట్ September 6th ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యేలా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ వెళ్తున్నాయి. అది కూడా ఓపెన్ మార్కెట్ నుంచి. అండ్ దీనికి తోడు సిటీ రీసెర్చ్ వాళ్ళు వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా చేసిన అనాలిసిస్ లో కమింగ్ టైమ్స్ లో ఇది సస్టైన్ అయ్యి ఫర్దర్ గా గ్రోత్ అని భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ 22 అని, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 70% పెరుగుతుందని డేటాని అయితే షేర్ చేస్తున్నారు. మొన్నేమో గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 2.5 రూపీ టార్గెట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 80% పడుతుందని. ఇప్పుడు సిటీ వాళ్ళు 70% పెరుగుతుందని ఇలా రిపోర్ట్ ని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,970, ఆ బిలో 24,880. ఇవాళ మార్నింగ్ లో వచ్చిన ఫాల్ దగ్గర అక్కడే మనకు సపోర్ట్ కనిపించింది. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 25,80 ఇమీడియట్ గా అబౌవ్ 25,160. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ చూసారా వస్తున్న ఫాల్ ఉన్నప్పుడు 50,970 దగ్గరగా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచే మార్కెట్ ర్యాలీ అయింది. కాబట్టి అదే ఇంపార్టెంట్ సపోర్ట్ 50,970 ఇమీడియట్ గా, అది బ్రేక్ అయితే 50,600 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే అరైజ్ అవుతుంది. ఇది గతంలో కూడా సపోర్ట్ గా అండ్ రెసిస్టెన్స్ గా వర్క్ అయింది. ఇక్కడ నుంచి అప్ సైడ్ 51,540 అబౌవ్ 51,880. అండ్ రేంజ్ నిన్నటి వీడియోలో చెప్పాను 25,400 to 24,600. డౌన్ సైడ్ ఈ 800 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా, నేను కమింగ్ వీక్స్ లో మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటుందనేలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని ఇంకొంచెం నారో చేసుకోవాలంటే 24,300, 24,700 ఈ 600 పాయింట్ జోన్ కూడా ప్రాబబుల్లీ మెయింటైన్ అవ్వగలిగే జోనే. బట్ ఫర్ ద సేఫ్టీ 24,600 అండ్ 25,400, 800 పాయింట్ జోన్ ని మార్కెట్ జోన్ గా కమింగ్ డేస్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.